పురాణం, చరిత్ర, పంచభూతాలు ఇవన్నీ ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఒక అద్భుతమైన పవిత్ర స్థలమే శ్రీకాళహస్తి ఆలయం. పదండి, ఈ విశ్లేషణలో మనం ఈ ఆలయం వెనుక ఉన్న కథలను, దాని ప్రాముఖ్యతను లోతుగా పరిశీలిద్దాం. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, ఇదొక పెద్ద విరోధాభాసం. ఆలయమంటే రాయి, ఒక దృఢమైన నిర్మాణం. కాని ఇది గాలికి అంటే వాయువుకి సంబంధించిన ఆలయం. విచిత్రంగా ఉంది గదా. సరే, అసలు విషయానికొస్తే ఒక గట్టి రాయి కంటికి కనిపించని గాలిని ఎలా సూచిస్తుంది? ఇదే కదా మనందరి మదిలో మెదిలే ప్రశ్న. ఈ విశ్లేషణలో దీనికి సమాధానం వెతుకుదాం. అయితే ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే మనం ముందుగా పంచభూత స్థలాలు అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. దక్షిణ భారతదేశంలో శివుడికి 5 ప్రధాన ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయం ప్రకృతిలోని ఒక్కో మూలకానికి ప్రతీక. ఈ 5 శ్రీకాళహస్తి చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది గాలికి అంటే వాయువుకి అంకితం చేయబడిన ఏకైక క్షేత్రం. ఇక్కడి లింగాన్ని వాయులింగం అని పిలుస్తారు. సరే, అంతా బానే ఉంది. కాని అసలు ఈ ఆలయానికి గాలికి సంబంధమేంటి? ఎందుకు దీన్ని వాయుక్షేత్రం అంటారు? దాని వెనక కొన్ని అద్భుతమైన పురాణ కథలున్నాయి. అవేంటో చూద్దాం. ఒక పురాణం ఏం చెప్తోందంటే, సాక్షాత్తు గాలికి అధిపతి అయిన వాయుదేవుడే ఇక్కడికి వచ్చి వేల సంవత్సరాలు తపస్సు చేశాడట. అది స్వచ్ఛమైన కర్పూరంతో చేసిన లింగాన్ని పూజిస్తూ. ఆయన భక్తికి శివుడు ఎంతలా మెచ్చాడంటే ఆయనకు 3 వరాలిచ్చాడు. 1, నువ్వు గాలి రూపంలో ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండగలవు. 2, ప్రతి జీవిలోనూ నువ్వు ప్రాణశక్తిగా ఉంటావు. ఇక 3వది చాలా ముఖ్యమైనది, నువ్వు పూజించిన ఈ లింగం ఇకపై నీ పేరుతోనే పిలువబడుతుంది అని చెప్పాడు. ఇది ఒక కథ అయితే, మరో ముఖ్యమైన కథ పార్వతీదేవితో ముడిపడి ఉంది. శివుడి శాపం వల్ల ఆమె మానవ రూపాన్ని పొందుతుంది. ఆ శాప విమోచనం కోసం, తన దివ్యత్వాన్ని మళ్లీ పొందడం కోసం ఆమె ఇక్కడే తపస్సు చేసిందట. ఆమె భక్తికి శివుడు ప్రసన్నుడై ఆమెకు మళ్లీ తన రూపాన్ని ఇవ్వడమే కాకుండా పవిత్రమైన జ్ఞానాన్ని కూడా ఉపదేశించాడు. అందుకే ఇక్కడి అమ్మవారిని జ్ఞానప్రసూనాంబిక అంటారు. అంటే జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి అని అర్థం. ఇప్పటిదాకా మనం దేవుళ్ల కథలు చూశాం కదా. ఇప్పుడు దేవుళ్లను మించిన భక్తిని ప్రదర్శించిన సామాన్య భక్తుల కథల వైపు వెళదాం. శ్రీకాళహస్తి పేరు చెప్పగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది భక్త కన్నప్ప కథ. శివలింగం కన్నునుంచి రక్తం వస్తుంటే దాన్నాపడానికి తన సొంత కంటనే పెకిలించి సమర్పించిన ఆ మహాభక్తుడి కథ నిజంగా భక్తికి ఒక కొత్త నిర్వచనమిచ్చింది. ఆయన త్యాగాన్ని మాటల్లో వర్ణించలేం. అది కేవలం ఒక త్యాగం కాదు, దైవానుగ్రహాన్ని, చివరికి మోక్షాన్ని కూడా సంపాదించిపెట్టిన ఒక అత్యున్నత భక్తి ప్రదర్శన. కన్నప్పే కాదు, ఇంకా చాలామంది ఇక్కడ శాప విమోచనం పొందేరు. ఒక దెయ్యంగా మారిన ఘనకళ, సాలుడుగా మారిన మయూర, పాముగా మారిన చంద్ర, ఇంకా ఏనుగుగా మారిన ఇంద్రుడు, వీళ్లంతా ఇక్కడి స్వర్ణముఖీ నదిలో స్నానం చేసి శివుడిని పూజించి తమ శాపాలనుంచి బయటపడ్డారు. సరే, ఈ పురాణాలన్నీ పక్కన పెడితే ఇక అసలు చరిత్ర విషయానికొద్దాం. ఈ అద్భుతమైన ఆలయాన్ని ఎవరు, ఎప్పుడు నిర్మించారు, దాని నిర్మాణ ప్రస్థానమేంటో చూద్దాం. ఈ ఆలయం ఒక్కరోజులో కట్టింది కాదు, శతాబ్దాలు పట్టింది. 11వ శతాబ్దంలో చోళ చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు దీని పునరుద్ధరిస్తే, 12వ శతాబ్దంలో మొదటి కులోత్తుంగ చోళుడు గోపురాలు కట్టించాడు. ఆ తర్వాత 1516లో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆ భారీ ప్రధాన గోపురాన్ని, 100 స్తంభాల మండపాన్ని నిర్మించారు. దురదృష్టవశాత్తు ఆ గోపురం 2010లో కూలిపోయినా 2017లో దాన్ని మళ్లీ పునర్నిర్మించారు. కృష్ణదేవరాయలు కట్టించిన ఆ ప్రధాన గోపురం ఎత్తు ఎంతో తెలుసా? ఏకంగా 120 అడుగులు. ఊహించుకోండి, ఆ కాలంలో అంత పెద్ద నిర్మాణం. అప్పటి వాస్తుశిల్పానికి, రాజుల భక్తికి అదొక గొప్ప నిదర్శనం. ఇక్కడి శివలింగం కూడా చాలా ప్రత్యేకమైనది. చూట్టానికి అచ్చం ఏనుగు తొండంలా ఉంటుంది. దానిమీద ఉన్న గుర్తులు ఇందాక మనం చెప్పుకున్న 3 భక్తులకు ప్రతీకలు: సాలీడు, పాము, ఏనుగు. ఆ 3 భక్తికి గుర్తుగా ఆ గుర్తులు లింగంపై ఏర్పడ్డాయని అంటారు. చూశారా పురాణం, నిర్మాణం ఎలా కలిసిపోయాయో? ఈ ఆలయం కేవలం ఒక పాత కట్టడం కాదు,
ఇదొక సజీవ ఆధ్యాత్మిక కేంద్రం. నేటికి ఇక్కడ ప్రాచీన ఆచారాలు, ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం గురించి చెప్పేటప్పుడు ఒక చాలా ఆసక్తికరమైన విషయం చెప్పాలి. మన దేశంలో గ్రహణం వచ్చినప్పుడు దాదాపు అన్ని గుళ్ళు మూసేస్తారు కదా, కాని శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. ఇక్కడి శక్తిని గ్రహణాలు కూడా ఏమీ చేయలేవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంకా ఇది రాహుకేతు దోష నివారణ పూజలకు చాలా ఫేమస్. ప్రాచీన శైవ సాధువులు పాడిన తేవరం కీర్తనల్లో ఈ ఆలయ ప్రస్తావన ఉంది. అందుకే దీన్ని పాడల్ పెట్ట స్థలం అంటారు, అంటే కీర్తించబడిన పవిత్ర స్థలం అని. ఇక ఇక్కడ 13 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలైతే చూడటానికి 2 కళ్ళు చాలవు. సరే, ఇదంతా చూశాక మనకొక ప్రశ్న తలెత్తుతుంది. కంటికి కనిపించని గాలికి కంటికి కనిపించేలా ఒక రాయి రూపంలో ఆలయం కట్టడం, దీని వెనుక ఉన్న అసలు అర్థమేంటి? బహుశా మన భౌతిక ప్రపంచానికి, మనలోని ఆధ్యాత్మిక ప్రపంచానికి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పడానికేనేమో. ఆలోచించండి.